మనకెందుకు ఇవ్వడు? నిన్ను ప్రేమించి దేవుడు క్రీస్తుని నీకు ఇచ్చేస్తే, ఒక్కడైన కుమారుని నీ కొరకు ఇచ్చేస్తే, మరి ఆయనకున్న వారసత్వంలో నువ్వు పాలువాడు అయ్యావు కనుక మరి ఆ ఆస్తి అంతటికి ఎవరు కర్త? నీవే కదా. మరి చెప్పు, ఈ భూమి మీద నీకు ఇల్లు లేకపోవచ్చు, ఈ భూమి మీద నీకు ఆరోగ్య కార్డు, ఆధార్ కార్డు లేకపోవచ్చు, ఆరోగ్యశ్రీ లేకపోవచ్చు, నీకు ఈ లోకం పట్టించుకోకపోవచ్చు. మరి ఈ మన యొక్క సీఎం గారు ఇస్తానని అలా కార్డు అలా చూపించి అడిగాక పక్కన పెట్టి నువ్వు ఎలా చేస్తే అలా చేస్తే నేను అనొచ్చు. ఎన్ని చేసినా నీ దేవుడు నమ్మదగినవాడు, నీ ప్రభు నమ్మదగినవాడు. ఇంకొక విషయం తెలుసా, ఈ రోజు ఈ లోకంలో ఈ నాయకులు, ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మరి మనల్ని ఎంత బాధ పెట్టారో, ఒక రోజున నువ్వు నిలబడి నీ ద్వారా దేవుడు అవన్నీ చేయించబోతున్నాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ఈ అపవాదిని